పిల్ల రావచ్చు, హుషారుగా ఉండు. పిల్ల రాగానే కళ్ళు తిరిగి పళ్ళ మీద పడేవు. అదిగో పిల్ల వస్తుంది. నీకు కావాలా? అది కాదురా, మీ చెల్లెలు మా ఊళ్ళో ఉంది. ఉన్న చెల్లెలు కాదురా, ఇంట్లో ఉన్న చెల్లెలు. దాని చేత పంపించు కాదు. ఏమిటి ఆలస్యం? పిల్ల ఇంకా అదే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అబ్బా కూర్చోలే, ప్రతిదానికి తయారు. లోపలికి వెళ్ళి ఏం చూస్తావు? బొమ్మలట. పిల్ల వస్తుంది చూడు. ఈ అమ్మాయి సింహాద్రి చెల్లెలు. తీసుకో. ఆహా, ఏం చదువుతున్నావమ్మా? బిఏ చదువుతున్నా. ఏ స్కూల్లో? బిఏ స్కూల్ చదువుతారండి. అదంతా దేనికి కానీ అలా తలంచుకొని ఉంటుంటావమ్మా. నువ్వు కూడా బాగా చూడమ్మా. సింహాద్రి లోపల మీ వదిలి పిలుస్తుంది పో. ఈ అమ్మాయిని గురించి ఎవరెవరికి ఏమేమి సందేహాలు ఉన్నాయో నన్ను అడగండి. నిన్నేమిటి అడిగేది? నీ మొహం. ఒరే రంగా, నువ్వు చెప్పరా, పిల్ల ఎలా ఉంది? నేను చెప్పానుగా, బంగారు బొమ్మ. నువ్వు మాట్లాడుకో. అవును బాబు, మన అమ్మగారిలాగే పచ్చటి ఛాయ, కన్ను ముక్కు తీరు కూడా బాగుంది. మన పెదబాబు గారికి చక్కటి ఈడు జోడు బాబు. అలాగా? మరి చదువు? బిఏ, కాలేజీ బిఏ. రే నోరు మీరు. దండగరాముడు. నా పేరు దండగరాముడు కాదు బావా, దశరథరాముడు. కాదురా, సాపాటి రాముడు. ఏ చదువుతున్నారంట బాబు? అలాగా? అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో నా కళ్ళారా చూడకపోయినా చూసినంత తృప్తిగా ఉంది. అయితే రంగా, వచ్చే వైశాఖ మాసంలోనే ముహూర్తం పెట్టించేద్దాం. అంటే పెళ్లి మన ఇంట్లోనే జరిపించాలని తమ ఉద్దేశం? మరి ఇంకెక్కడ? అది కాదు, చిన్న చిక్కు వచ్చేటట్లుంది. ఏమిటా అది? ఏం లేదు, ఆ అమ్మాయికి చిన్నప్పుడు ఏదో జబ్బు చేసిందట. ఆ ఊళ్ళో అమ్మవారికి మొక్కున్నారట. అందుకని పెళ్లి అక్కడే వాళ్ళ ఊళ్ళోనే జరిపించవలసి ఉంటుందని తమతో మనవి చేయమని నాతో మనవి చేసుకున్నారు. ఓ, మొక్కుబడి ఉందా? సరే, ఏం చేస్తాం, అలాగే కానివ్వండి. కానీ నేను మాత్రం వచ్చి పెళ్లి కళ్ళారా చూసుకునే ప్రాప్తం లేదన్నమాట. మరీ మంచిది. అది కాదు, మీ ఆరోగ్యం ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు అక్కడికి రావడం అంత మంచిది కాదేమో నా ఉద్దేశం. అంతే. పెళ్లి ఎక్కడ జరిగితేనే అమ్మాయి అబ్బాయి పెళ్లి అయిన తర్వాత మన ఇంటికి తిరిగి వచ్చేసరికి మేడంతా బ్రహ్మాండంగా అలంకరించి బ్యాండ్ మేడంతో ఘనమైన స్వాగతం ఇస్తాం. ఇంకొక మాట, పెళ్లి అక్కడ జరిగిన ఖర్చు మందైతేనే మనకు గౌరవం. ఏంటో రంగనా? ఈ ఏడుపు నాకు తెలుసులేరా. నీ కమిషన్ డబ్బులు ఎక్కడికి పోవు, తర్వాత తీసుకో. ఓ ఇంకో బావా, నీకు మరి సరే నేను వస్తాను బా. నువ్వెందుకే లెగుస్తావు? నువ్వు పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు తీసుకురావడానికి. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు కూర్చో. పాతాళ పేరవి. ఏమిటి ఆలస్యం? బెంగళూరు తొందరగా తీసుకురండి. దశయ్యా, నువ్వు నన్ను కాపాడాలి. ఏంటే నా కాళ్ళు పట్టుకుంటావు? వెళ్ళండి. ఇట్లా ఉండిపోతున్నావు ఏంటి? ఓహో, డింగోజ్ వచ్చిందా? పురోహితుడు పిల్లని తీసుకురమ్మంటున్నాడు అన్నాడు. మరి పిల్ల లేకుండా పెళ్లి కొడుకు ఎవరి మెళ్ళలో పుస్తకం కట్టాడు? నీ మెళ్ళలోనా, నా మెళ్ళలో, ఇతర మెళ్ళలోనా సందాయించుకుంటున్నాడు. దశయ్యా, నువ్వు పోవయ్యా, పోయి లోపలికి పోయి పిల్లలు తీసుకున్నావు. ఇందులోకి ఎక్కడికయ్యా? ఇంట్లో పోయి తీసుకురమ్మంటుంటాను. ఏమయ్యో స్వామి, కానీవయ్యా. ఏది పిల్ల రాండే? Okay.
కాకి నలుపు పైగా శని ముఖం. మనం చూసింది ఈ పిల్లని కాదు, పిల్లని మార్చేసి మన కళ్ళలో దుమ్ము పట్టాలని చూస్తున్నారు. ప్రారంభమైంది దీని వాగుడు. ఏం గొంతురా దీన్ని భగవంతుడా. 10 లౌడ్ స్పీకర్లో పెట్టు. నన్ను కాపాడలే. నేను కాపాడేదేమిటి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాంకో, నేను చూసుకుంటాను. ఏమయ్యా నిన్నే. అయ్యో ఎక్కడా కనపడ్డే. ఏమిటే నేను ఇక్కడే. చూసారా ఈ అన్యాయం? ఏమైనా సరే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అంతే. అంతే. ఎక్కడ పోలీస్? పోలీస్ ఏమిటయ్యా? పోలీసుకి ఇస్తాను మా కేకలు ఇస్తున్నావు. తీరా పిల్లని తీసుకొచ్చి పేట్ల మీద కూర్చోబెట్టి ఇప్పుడు పోలీసులు పిలిపించి ఏం చేస్తావయ్యా? తారగాని ముందు పెళ్లి జరిపిస్తావయ్యా పెద్ద మనిషి. జరిపిస్తానయ్యా, జరిపిస్తాను. ముందు ఆ పెద్ద మనిషి ఏడి ఆ పెద్ద మనిషి? ఆ సింహాద్రి అప్పని పిలవయ్యా. ముందు ఎర్ర పిల్లలు చూపించి మసి బొగ్గు ఈ నల్ల పిల్లల నుంచి మా వాడికి గంట కడతారు. రే పెద్దబాబు లేదా ముందు. అయితే ఈ పిల్లగట్టి ఏంటి? కాళ్ళు చేతులు కట్టి కావాలా బారే? ఆ సలహా నువ్వేం చెప్పక్కర్లేదు. అసలే అభిమానం గల పిల్ల, అంత పని అదే చేస్తుంది. చాలే ఊరుకోవమ్మా, నీ బండారం బయటపడింది. పిల్లని మార్చేసి రచ్చరిస్తుంది. చూడు నాయన, పెళ్లి పందిట్లో ఇలా అలర్ చేసుకోవడం మంచిది కాదు. నల్లడితో ఎర్రడితో ఒక పిల్లని తెచ్చి పీటల మీద కూర్చోబెట్టి తీరా దాని మెల్లో తాళి కట్టబోయేటప్పుడు ఈ రాద్ధాంతం ఏమిటి చెప్పు? ఇది న్యాయమేనా? చూడు పాపం, ఆ పిల్ల ముఖం చూడు. ఆ కళ్ళ వెంట కారేది కన్నీళ్లు కాదు, గుండెల్లో రక్తం. అవునవును తెలుసులేవయ్యా. జమీందారు బిడ్డ ఎక్కడో చేయి జారిపోతాడని కన్నీళ్లు కారుస్తోంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? జమీందారు బిడ్డ కాకపోతే తిండికి గతి లేని దరిద్రుడి బిడ్డే అనుకో. ఎవరైతే మటుకే ఇంతమంది చుట్టాల ముందు పీటల మీద పెళ్లి ఇలా ఏటి పాలు చేసి లేచిపోతే ఆ పిల్లగతి ఏమవుతుంది చెప్పు? ఏమవుతుందా? ఏమవుతుంది? ఏ నూతిలోనో గోతులోనో పడుతుంది. అంత ధైర్యం లేదు. గన్నేరుగా ఐదని చస్తుంది. అది దొరకలేదు. ఇదిగో ఇంత చేంతాడు తెచ్చుకొని ఉరి పోసుకొని కృష్ణ అంటుంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? కాకపోతే మీ ఊళ్ళో నలుగురు మమ్మల్ని తిడతారు. తిట్టండి, మీరు తిడతారని చెప్పి మా అబ్బాయిని ఆ నల్లపిల్లకి ఇచ్చి కట్టి పెట్టమంటారు. మా వాడికి అంత త్యాగం లేదు. మీలో ఎవరికైనా ఉంటే చేసుకోండి. బాబు రాబోదాం. ఇందాక నుంచి వింటున్నా. ఏమిటి లేదు అనేది? తప్పంతా మాటల మీద వేస్తున్నావే. అసలు ఆగండి, ఆపండి ఈ రాత్రంతా. ఇంకెవళ్ళు నోరెత్తక్కర్లేదు. ఈ పిల్లని నేను పెళ్లి చేసుకుంటా. చేసుకో, అది నీ ఇష్టం. దేవుడు వరం ఇస్తే పూజారిదే ఉంది. కట్టు తాళి చదవయ్యా, మంత్రాలు వాయించండి బాధ్యాలు. నాది ఆడజన్మే. ఆడదాని జీవితంలో పెళ్లి ఒక పండుగ లాంటిది. కానీ నాకు అదృష్టం లేదు. నా పెళ్లి పండుగ కాదు, ప్రళయంలా జరిగింది. నేను నల్లటి దాన్ని అందరికీ తెలుసు. మీకు తెలియదా? నేను నిరుపేదనని ఊరంతా తెలుసు. మీకు తెలియదా? ఇవన్నీ చెప్పకుండానే మీకు నమ్మించి పెళ్లి చేశారా? మిమ్మల్ని మోసం చేశారా? చూడండి, నేను నిజంగా చెప్తున్నా, నాకు ఇదంతా ఏమీ తెలియదు. నా మాట నమ్మండి. ఇన్నాళ్ళకి చెల్లుగా నాకు పెళ్లి కాబోతుందన్నారు. ఈ ప్రపంచమే నా కళ్ళ ముందు గిర్రం తిరిగింది. ఆనందంతో కన్నీళ్లు కార్చాను. పెళ్లి కొడుకు చక్కటి వాడన్నారు. నాలో లేని చక్కదనాన్ని నా భర్తలోనైనా చూసుకుందామని మురిసిపోయాను. పెళ్లి కొడుకు చదువుకున్నవాడన్నారు. తృప్తిగా నిట్టూరు పీడిచాను. అత్తవారెంతో కలిగిన వారని చెప్పారు. ఈ పేదరాలకి
అనుకోకుండా భగవంతుడింత అదృష్టం ఎందుకు ఇచ్చాడోనని భయపడ్డాను. పూచిన కొమ్మ మీదనే వాడిపోతుందనుకున్న పువ్వు మళ్ళీ వికసిస్తుంది అని సంబరపడ్డాను. కానీ బ్రతుకులో మొదటి మెట్టు దగ్గరే ఎదురు దెబ్బ తగిలింది. ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని ఈ ఇంట్లో దీపం వెలిగించమని దీవిస్తారట. నేను ఈ ఇంట్లో దీపం వెలిగించడానికే వచ్చాను, ఉన్న దీపాన్ని ఆర్పేయడానికే వచ్చాను. నాకే తెలియడం లేదు. నాలాంటి ఆడపడుచు పుట్టనే కూడదు. పుట్టిన పురిటలోనే సంజగొట్టి చచ్చిపోవాలి. వద్దు, చావకూడదు, బ్రతకాలి. నువ్వు పుట్టింది చావటానికి కాదు, బ్రతకటానికి. బ్రతకటం నీ బాధ్యత. ఏమిటి, నేను బ్రతకాలా? నాకు ఒక బ్రతుకుందా? నన్ను మీరు బ్రతికిస్తారా? అయితే చెప్పండి, నేనంటే మీకు ఇష్టమేనా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. వివాహం దైవ నిర్ణయం అని సెలవిచ్చారు అధ్యక్షుల వారు. ప్రతి యువకుడు తన జీవితంలో అందమైన భార్య కావాలని కోరుకోవడం సహజం. అది సాధించడం అసాధ్యం కానే కాదు. అది నా జీవితంలో నేనే సాధించి నిరూపిస్తాను. ఏ చోటు మూసుకుంటున్నారే? నా మాటలంతా కటువుగా ఉన్నాయా? పెళ్ళైన ప్రతి ఆడకూతురికి ఉండే ఆశగా నేను అడిగింది. మరోలా అనుకోకండి, ఉండబట్టలేక అడుగుతున్నాను. నేనంటే మీకు ఇష్టమేనా? చెప్పండి, ఇష్టమేనా? నాకు ఇష్టమైంది నీ గుణం. మరి నేనంటే ప్రయత్నిస్తాను కళ్యాణ్, ప్రయత్నిస్తాను.